మల్టీ హాస్పిటల్ కట్టిస్తారని వాగ్దానం చేశారండి ప్రజలకి. దానికి అక్కడ ట్రాక్టర్లో ట్యాంకర్ల ద్వారా ఫిల్ చేసి ప్రభుత్వం వచ్చి కనిపించలేదు. నన్ను గెలిపించకపోతే ఈ పిఠాపురం నుంచి నేను ఏ శుద్ధగడ్డ మీద ఏదో బ్రిడ్జ్ వేసేసినట్టుకు కోటి పైన బిల్లులు డ్రా చేసుకుంటారు. జగన్ గారికి తిన్నాక లేక అందరి దగ్గర తీసుకెళ్ళి నైట్ కూడా ఆయన ధర్నా చేశారని చెప్పేసి కూడా వర్మ గారికి ఎమ్మెల్సీ పదవి స్థానం దక్కుతుంది. వంగ గీత గారు జగన్ గారు వచ్చి బొమ్మలాట ఆడారండి. ఆ బొమ్మలాట ఏంటంటే వరద వచ్చినప్పుడు ఆదుకుని అంటే ఈ పడవలు అవన్నీ ఏర్పాటు చేసి కంటే ఈ టైంలో గీత గారు ఎంచుకున్న దారికి అసలు నేను చనిపోతానన్నట్టే మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ అంతకంటే 200%. నమస్కారం, వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడైతే మనం ఉన్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి 80 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆయన పరిపాలన ఎలా ఉంది, ఎవరికైనా ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, ప్రజలను అడిగి తెలుసుకుందాం. నాతో రండి. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి 80 రోజుల పరిపాలన ఎలా ఉంది? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అనేది తెలుస్తుందండి. చాలా తేడా వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు పిఠాపురం ప్రజలు? చాలా బాగుంది, చాలా బాగుంది. అన్నీ కూడా బాగున్నాయండి. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదండి. ఎవరికి ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. మరి ఇంకానే వంగా గీత గారి పరిస్థితి ఏంటి పిఠాపురంలో? ఏమో మరి ఆవిడ తిరుగుతుందండి. ఆవిడ మానేలేదండి. తిరుగుతున్నారా జనాల మధ్యలో? తిరుగుతుంది. వర్మ గారికి ఎమ్మెల్సీ పదవి స్థానం దక్కుతుందా? దక్కిస్తే ఇవ్వాలి కదండి. మరి ఆయన చాలా బాగా చేశారండి. పిఠాపురానికి ఆయనే మెయిన్ అండి. ఆయన ఈ నిలబడిపోయిన ఆయన నెగ్గిద్దరండి. ఆయన నెగ్గిద్దరండి. ఆయన మంచి బాగుందండి. ఆయన ఇమేజ్ ఉందండి. చాలా బాగా ఆయనకు ఉందండి ఇమేజ్. బాగా చేసేవారండి ఆయన. ఈయన పవన్ కళ్యాణ్ కూడా మరి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాగుందండి. అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు. పింఛన్లు వచ్చేస్తున్నాయండి. అన్నీ ఏది ప్రాబ్లం లేదండి. గొడవలు కట్టాలంటే ఏమీ లేదండి. చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా ఏ మార్పులు చెప్పలేం, కనిపించింది అలాగే ఉంటుంది. ఎలా ఉన్న రోడ్లు ఎలాగ ఉన్నా ఏమి ఇంకేం కనిపించలేదు. మరి మీ ఇలాగ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం ఏమైనా జరిగిందా? ఏం తీసుకెళ్ళలేదు. మేము వాళ్ళు తెలుసుకోవాలి. మేమేం తీసుకెళ్తామండి. వాగ్దానం చేసినాం కాబట్టి అది చేయాలంతే. అంటే గత ప్రభుత్వానికి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు అనేది ఏమైనా కనిపిస్తుందా? గత ప్రభుత్వం అంతా కూడా ఎక్కడ దొరికితే అది పట్టిపోవడమే కదా. ఈయన పట్టుకెళ్ళేది ఏమీ లేదు. ఆయన ఏమైనా ప్రజలకు ఆయన చేస్తారు. ఫుల్ నమ్మకం. సో పిఠాపురంలో రామ్ చరణ్ 10 ఎకరాల భూమిని కొన్నారు అని అన్నారు కదా, తెలుసా? తెలియదమ్మా నాకు. పవన్ కళ్యాణ్ గారు కొన్నారు. పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ ఉపాసన 10 ఎకరాల స్థలం కొన్నారు అని చెప్పేసి అన్నారు. హాస్పిటల్ కట్టడానికి మరి తెలియదు ఇంకా మాకు. ఎలా ఫీల్ అవుతున్నారు మరి? బాగుంటుందమ్మా, బాగుంటుంది. ఏదైనా ప్రజలకు సేవ చేస్తారు వాళ్ళు. వాళ్ళతో డబ్బులతో పని లేదు. జగన్ గారికి తిన్నాక లేక అందరి దగ్గర తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నారు. సో ఇప్పుడు వంగ గీత గారి పరిస్థితి ఏంటి మరి? వంగ గీత గారి పరిస్థితి ఏముందండి, ఆవిడ మంచి పేరు ఉండేదండి. ఇప్పుడు ఆవిడ పేరు పాడు చేసుకున్నారు అంతే. ఆవిడ మంచి పేరు ఉండేది. ఆవిడకి పేరు కూడా ఓన్లీ ప్రజారాజ్యంలో వచ్చింది. అప్పటి నుంచే బాగా ఇంప్రూవ్ అయ్యారు. ఇప్పుడు వచ్చాక పాడు చేసుకున్నారు అంతే. ఆయన ఉన్న వాళ్ళ నుంచి ఏదో బాగుంటుంది. అక్కడ చేస్తారు రోడ్లు అని మంచిగా చేస్తారు. వేరే జాబ్స్ అని కాలేజ్లో అన్నీ వేరే జనాల ఇంకా జాబ్స్ ఏమి ఉండవు. పిఠాపురంలో 80 రోజుల పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉందండి? చాలా ఆదర్శంగా చేస్తున్నారండి. ఆయన అన్న మాటలకి, పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలకి తూచా తప్పకుండా మా పిఠాపురం నియోజకవర్గంలో పలానా ప్రాబ్లం వచ్చింది అని ఈ ప్రజల నుంచి ఒక సందేశం వెళ్ళిందంటే అండి. ఎగ్జాంపుల్ ఒక వాటర్ సమస్య వచ్చిందండి. వాటర్ గత ప్రభుత్వం ఎన్నో చేసి ట్యాంకులు అన్నీ చేసినట్టుకు పాత పైప్ లైనింగ్లు అన్నీ కూడా పాడైపోయి ఉంటాయండి. ఇప్పుడు మురికి నీరు వస్తుందండి కొన్నాటిలో. ఇలా వస్తుందని అన్న చెప్పగానే వెంటనే స్పందించి కేరళ నుంచి ఈ IAS ఆఫీసర్, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, నీటిపారుదల సంబంధించిన IAS ఆఫీసర్లు తీసుకుని వచ్చి ఇక్కడ ఈ దేనివల్ల ఇలాగ వస్తుంది అన్నీ కూడా క్షుణ్ణంగా అతన్ని దృష్టికి తీసుకెళ్ళండి. చాలా త్వరగా మీకు మంచి నీరుని మంచిగా అందిస్తామని చెప్పి ప్రతి దిక్కున పరీక్షలు చేసి
ఈ పైప్ లైన్ అన్నీ కూడా టెస్టింగ్ చేసండి ఎక్కడ ఏ విధంగా పోయాయని ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వాళ్ళు అందరినీ కూడా ఇక్కడ తీసుకుని వచ్చి ఇమ్మీడియట్లీగా కూడా వర్క్ స్టార్ట్ చేశారండి. ఇదే విధంగా గత నెలలో ఈ నెల ఆగస్టు ఫస్ట్ వీక్లోని వరదలు వచ్చేసాయండి. మాకు కొండకాలం అంటారు, దాని పేరు శుద్ధగడ్డ అంటారు మేడం. అది విపరీతంగా వర్షాలు పడిపోయినప్పుడు ఉధృతంగా ఒకేసారి వచ్చేస్తండి. జగన్ కాలనీ అని ఇచ్చారండి. అది ఉధృతంగా వచ్చినప్పుడు 1 వీక్ రాకపోకలు నిలిచిపోయాయండి ముందు గత ప్రభుత్వంలో. ఈ వారం రోజులు కూడా ఎవరో రాకపోకలు లేదు, భోజనానికి ఎవరో బయటికి రావడానికి ఉండేది. అది ఒక హాస్పిటల్ వచ్చేస్తే అందులో ఉండిపోవడం. అదే ఈయన పరిపాలన వచ్చిన ఇమీడియట్లీగా ఆఫీసర్లకి మా కార్యకర్తల ద్వారానో ప్రజల ద్వారానో సందేశం వెళ్ళిందండి. ఇమీడియట్లీగా ఆర్డీఓ గారిని వచ్చేసి ఇక్కడ ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి మొత్తం పరిపాలన యంత్రాంగాన్ని అందరికీ కూడా ఇంటిమేషన్ ఇచ్చండి. 24 గంటల మీరు టెంట్ వేసుకుని ఇక్కడ ఉండండి, ప్రజలకు అందుబాటులో మనం ఏం కావాలితే చెయ్యాలి అని ఒక బోట్ ఏర్పాటు చేశారండి. వాటర్ అక్కడికి వెళ్ళడానికి లేదండి. నా తాగునీరు లేకపోతే ఈ ఉన్నాం కదండి మన అగ్నిమాపక యంత్రాల ద్వారా వాటర్ తీసుకుని వచ్చండి, అవతల పంపింగ్ చేసి అక్కడ ట్యాంకర్ల ద్వారా ఫిల్ చేసి ప్రతి ఒక్కరికి కూడా సప్లై చేశారండి. అంత ఇమీడియట్లీగా ఇప్పుడు నాకు ఒక 20 సంవత్సరాల వరకు కూడా మాకు ఇవన్నీ తెలుసు, కానీ ఇంత ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు వచ్చి కనిపించలేదండి. అదే శుద్ధగడ్డ మీద ఏదో బ్రిడ్జ్ వేసేసినట్టుకు ఏంటి మేడం గారు 1 కోటి పైన బిల్లులు డ్రా చేస్తున్నారండి. ఇప్పట్లో మాకు ఆ మార్గానికి శుద్ధగా జగన్ కాలనీలో ప్రజలకి పర్మనెంట్గా ఒక రహదారి అన్నది రావాలి మేడం గారు. ఈ శుద్ధగడ్డ నుంచి కాకుండా అటు తాడిపర్తి నుంచి ఒక రోడ్డు ఉందండి, పొంత మార్గం. దాన్ని ఇమీడియట్లీగా వరదలు వచ్చినప్పుడు చేయడమే కాకుండానండి ఆ యంత్రాంగం అంతా ఈ టైంలో కొంచెం శ్రద్ధ తీసుకుని ఆ రోడ్డు మనం బాగు చేస్తే అండి ఈ పడవల మీద ప్రయాణం కూడా మనం చేసే పని లేదండి. ఇటువంటి వరదలు వచ్చినప్పుడు ఆ ఏళ్ళైతే తాగునీరు కూడా సప్లై చేయలేకపోయామండి. ఇప్పుడు బాగుందనక ఆ అధికార దృష్టికి మీరు తీసుకుని వెళ్ళి ఆ మార్గం ఏదన్నా ఇమీడియట్లీగా మీరు బాగు చేయించగలిగితే మీ న్యూస్ ద్వారానే ఆ ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండగలుగుతారండి. వరద వచ్చినప్పుడు ఆదుకుని అంటే ఈ పడవలు అవన్నీ ఏర్పాటు చేసి కంటే ఈ టైంలో కొంచెం రోడ్డు బాగు చేస్తే మేడం గారు చాలా బాగుంటుంది. అది కూడా చేయిస్తారని మాకు ఆశ ఉందండి. ఆయన పరిపాలనలో ఇమీడియట్లీగా తీసుకుని జాగ్రత్త తీసుకుని అదే బాగు చేస్తారని ఆశపడుతున్నాను. ఇప్పుడు మరి పిఠాపురంలో వర్మ గారి పరిస్థితి ఏంటంటారు? ఆయనకి ఎమ్మెల్సీలో పదవి స్థానం దక్కుతుందంటారా? ఎమ్మెల్సీ పదవి స్థానం అంటే అండి అది పెద్దవారు మాట్లాడుకునేదండి. మేమంతా చిన్న కార్యకర్తలం. అయితే ఆయన చాలా శుద్ధిగా పనిచేశారండి. ఇక్కడ మొత్తం కూటమిలో భాగంగా ఆయన జనసేనకి ఆయన కెరీర్ని అంతా జనసేనకు ఉపయోగించి చేశారండి. ఆయన యొక్క అనుచరులందరూ కూడా చాలా గొప్పగా చేశారండి. మరి మీ పిఠాపురంలో రామ్ చరణ్ ఉపాసనలు 10 ఎకరాల భూమి కొని ఇక్కడ హాస్పిటల్ నిర్మిస్తామని చెప్పేసి ఒక వార్త అయితే బయటకు వస్తుంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? పిఠాపురం గొల్లప్రోలు మధ్యలో 17 ఎకరాల వరకు ఒక పర్చేజ్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి మేడం గారు. అది కూడా త్వరలో 3 ఎకరాలు 4 ఎకరాల్లో హాస్పిటల్ నిర్మిస్తానంటున్నారు. ప్లస్ 10 మిగతా అంతా పార్కింగ్ ప్లేస్ ఇవన్నీ కూడా ఉద్యానవనం కింద తయారు చేసి పేషెంట్లు అది ఉండడానికి చేస్తానని ఆధునీకరణ వచ్చిందండి. యంత్రాంగం నుంచి కూడా పలానా ప్లేస్ అని ఈ న్యూస్ ద్వారా చూసాం. మేము కూడా ప్రత్యక్షంగా చూసామండి వెళ్ళి. పవన్ కళ్యాణ్ గారు అదే హాస్పిటల్ని మొత్తం ఖరీదు చేసిన ల్యాండ్ అని. అదే నిజంగా అప్పటి వరకు 1,50,00,000 ఉండేదండి మా గొల్లప్రోల సరౌండింగ్ భూములన్నీ కూడా. పవన్ కళ్యాణ్ గారు పరిపాలన స్టార్ట్ చేసిన వెంటనే కూడా ఈ అభివృద్ధి పదంగా మంచిగా నడుస్తాను. 1,50,00,000 ఉండి భూమి అలాగే 3 కోట్లు చేరుకుందండి. ఇవాళ ప్రతి హైవేని చేరుకున్న భూమి కూడా 3 కోట్లు అంటే ఎవరో కూడా అమ్మట్లేదండి. అంత డెవలప్మెంట్ వచ్చిందండి ఇప్పటికే. ఆయన ప్రతి దాని మీద కూడా అండి ఈ పెన్షన్దారులు కొంతమంది గత ప్రభుత్వంలో పెన్షన్ ఏ విధంగా తీసేయాలని పెట్టుకున్నారు తప్పండి, ఆ తీసేస్తే ఆడు ఎలా బతుకుతాడు అన్నది కూడా చూడకుండా 1 ఎకరం భూమి కూడా లేనికుండా
ఓ 100 గజాల్లోనో 200 గజాల్లో ఇల్లు ఉండి వాడికి ఏమన్నా ఏ నెలలోనో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేస్తే ఆ కరెంటు బిల్లు వంక పెట్టుకుని వాళ్ళ పెన్షన్ తీయిస్తారండి. అలా ఎంతో వేల మందికి తీయిస్తారు మేడం గారు. మరి ఇప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా మీకు అర్హత అంటూ ఉంటే మేము పెన్షన్లు మీకు ఇస్తాం, గ్రీవెన్స్ సెల్లని నెలలో 2 సార్లు పెడుతున్నారండి. మా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే జిల్లా కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు పిఠాపురం వచ్చి ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు స్వీకరిస్తున్నారండి. మాకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సంబంధిత అధికారులకి సందేశం ఇచ్చి పలానా ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి అని ఆ సందేశం ఇస్తున్నారండి. మమ్మల్ని పిల్లలం ఈ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళని మీకు ఏ విధంగా దీనికి మీకు అర్హత లేదో లేకపోతే ఏ విధంగా మీరు కోల్పోయారో అని వివరణ ఇచ్చి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీరు తెచ్చుకోండి అని చెప్పి సందేశం ఇస్తున్నారండి ఇప్పటికి. మరి ఇప్పటి వరకు ఈ 80 రోజుల పరిపాలనలో కూడా ప్రతిరోజు కూడా వేస్ట్ అవ్వకుండా నెలలో 2 సార్లు గ్రీవెన్సాలు పెట్టి ప్రతి ఓటు వేసిన ప్రతి ఓటర్కి కూడా అండి, ఓటు వేసిన వాళ్ళు అవ్వచ్చు వేయకపోయిన ప్రతి ఓటర్కి కూడా పార్టీతో సంబంధం లేకుండా ఒక గ్రీవెన్సాలు పెట్టి అందులో ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి ఏర్పాటు చేశారండి. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి 80 రోజులు పూర్తి చేసుకుంటున్నారు కదా, ఈ 80 రోజుల పరిపాలన ఎలా ఉంది? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలిక ఏంటంటే కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆ రోజు ఉప్పాడ మీటింగ్లో మల్టీ హాస్పిటల్ కట్టిస్తారని వాగ్దానం చేశారండి ప్రజలకి. దానికి రామ్ చరణ్ గారు, ఉపాసన్ గారు ముందుకు వచ్చి ఈరోజు ఇక్కడ పెద్దబాబు గారు మిల్లు ఎదుర్కొంటే స్థలం తీసుకుని 10 ఎకరాల్లో అపోలో హాస్పిటల్ మల్టీ హాస్పిటల్ కట్టిస్తానని ఆల్రెడీ దానికి పనులు మొదలుపెట్టారండి. ఇంకోటి ఏంటంటే అండి, గొల్లపురంలో మెయిన్గా ఉండేది రైల్వే స్టేషన్ అండి. బళ్ళు ఆగట్లేదండి, ట్రైన్స్ ఆగట్లేదండి. గత ప్రభుత్వాల్లో కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసామండి, వంగాగీత గారికి ఎంపీ కింద ఉన్నప్పుడు. ఆవిడ పట్టించుకోలేదండి. ఈరోజు ఉదయ్ శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత గొల్లపురం నుంచి కొంతమంది పెద్దలు వెళ్ళి కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందండి. ఆయన చాలా సానుకూలంగా స్పందించి ఈరోజు గొల్లపురంలో ట్రైన్స్ ఆగేలాగా చర్యలు నేను కేంద్రంతో మాట్లాడి నేను తీసుకుంటానని ఆయన మాకు హామీ ఇచ్చారండి. మాకు చాలా సంతోషంగా ఉందండి. గొల్లపురం చాలా అభివృద్ధి దిశలో నడుస్తుందని మేము అనుకుంటున్నామండి. దానికి కళ్యాణ్ గారు కూడా మొన్న క్యాన్వే వచ్చినప్పుడు కూడా గొల్లపురంలో కూడా ఆగి మొన్న ధర్నా చేశారండి. జగన్ కాలనీ వాసులు దారి లేదని చెప్పేసి మాకు వాటర్ వస్తుందని చెప్పేసి నైట్ కూడా ఆయన ఈ సరౌండింగ్లోనన్నా వాళ్ళు ధర్నా చేశారని చెప్పేసి కూడా వాళ్ళు నైట్ క్యాన్వేలు రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగి ఇలా చేబ్రోల్ హౌస్ మీదుగా కాకినాడ వెళ్తుండగా ఆగి ఇక్కడ చూసి వెళ్ళడం జరిగిందండి. మాకు తెలియకుండానే ఆయన చాలా వరకు చేస్తున్నారండి పనులు. ప్రజలందరూ దీన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మరి ఈ నియోజకవర్గంలో వంగాగీత గారి పరిస్థితి ఏంటంటారు? వంగాగీత గారు ఎంచుకున్న దారి కరెక్ట్ కాదండి. ఆ విషయం చాలా సందర్భాల్లో కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగిందండి. వ్యక్తిగతంగా ఆవిడ మంచి ఆవిడే కానీ తీసుకున్న దారి కరెక్ట్ కాదండి. తొందరలో జనసేనలోకి రావాలని కోరుకుంటున్నాను. సో మరి వర్మ గారి పరిస్థితి ఏంటంటారు? ఆయనకి ఎమ్మెల్సీలు ఏమైనా పదవి స్థానం దక్కుతుందంటారా? చెప్పారండి, అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని ఆయనకు హామీ ఇచ్చారండి. దానికి సంపూర్ణంగా న్యాయం చేస్తారండి. ఆ నమ్మకం అయితే మాకుందండి. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు పందిసీను అండి. పందిసీను. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చి 80 రోజులు పూర్తి చేసుకుంటున్నారు కదా, ఆయన పరిపాలన ఎలా ఉంది? ఇంకా ఆయన పరిపాలన ఇంకా ఏం తోట చేయలేడండి. ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఏం తోట చేయలేడు. అలాగే మా గొల్లపురంకి సంబంధించింది జగన్ కాలనీ అని ఇచ్చారండి. ఆ బ్రిడ్జి మీద నీరు అటు నుంచి ఇటు రావడానికి దోవనాడండి, వరద వచ్చేస్తుంది. అలాంటి పనులు బోల్డ్ సమస్యలు ఉన్నాయండి. హాస్పిటల్ సమస్యలు, మేము ఏమైనా సమస్య వస్తే మేము కాకినాడ వెళ్ళడం వస్తుందండి. కాకినాడ జనరల్ ఈ దగ్గరలో అనుభవం సరైన రోజు ఉన్నారండి. అదండి ఇలాంటి అన్ని పనులు చేయాలండి. ఆయన చేస్తారని నమ్ముతున్నారా? నమ్ముతున్నాం, నమ్మే మేము అందరం ఓట్లు వేసామండి. అలాగే అన్ని సమస్యలు ఉన్నారని ఆయన దగ్గర తీసుకెళ్లారా మీరు? మేము తీసుకెళ్తున్నామండి, నేను చెప్తున్నామండి ఇన్ఛార్జ్ గారికి ఆయన చేయాలా. అలాగే గొల్లపురంలో మంచి సోజు ఎప్పుడు ఉన్నాడండి. ఎప్పుడు కూడా వాటర్ మన తాగింది ఎప్పుడు కూడా బాగుంటలేడండి. ప్రతి వాళ్ళు వాటర్ మాత్రం గతం 14 సంవత్సరాలు పెట్టి కూడా వాటర్ సమస్య బాగాలేడండి. అదండి వాటర్ సమస్య బాగా ఎక్కువగా ఉందండి. ప్రతి కుళ దగ్గర ట్యాప్లో వాటర్ మట్టి నీళ్ళు వస్తున్నాయండి.
వండుకోవడం కూడా పని చేయకుండా వాటర్ ఉంటుంది. మరి గత ప్రభుత్వంలో అధికారులు ఉన్నప్పుడు వాళ్ళకి మీరు ఈ సమస్యలన్నీ చెప్పారా? చెప్పామని అలా ఏం పట్టించుకోలేడండి ఆయన. పట్టించుకోకపోతే వాళ్ళకి ఓటని మానేసి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారికి పవన్ కళ్యాణ్ చేసామండి. మేము అందరూ కష్టపడి బాగా తిరిగి ఓట్లు అందరితో వేయించామండి. మరి ఇప్పుడు ఇక్కడ పిఠాపురంలో వర్మ గారి పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ పరిస్థితి ఉందండి. ఆయన పరిస్థితి అంటే మేము ఏం చెప్తామండి, ఆయన చెప్పిన ఏముంది నేరండి. ఆయన ఇన్ఛార్జ్ కింద ఉండాలంటే అంతేకంతా ఏం చేసేది ఉందండి. ఆయనకి ఎమ్మెల్సీలో స్థానం దక్కుతుంది అనుకుంటున్నారా? ఎమ్మెల్సీ పదవుల్లో ఆయన మనం ఏం చెప్తామో వాళ్ళు ఈయన ఇక్కడ ఇమేజ్ పెట్టి ఈయన గోపురం పెట్టి ఆయన ఇవ్వాలండి. అదండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సత్యనారాయణ అండి, కస సత్యనారాయణ. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉంది? 80 రోజులు పూర్తయింది కదా, ఆయన పరిపాలన ఎలా ఉంది? 80 రోజుల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పరిపాలన చాలా బాగుందండి. అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మీద ఆశ పెట్టుకున్నారండి. ఆ ఆశ కంపల్సరీ 100కి 200% కూడా మన కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న ప్రజెంట్ డిప్యూటీ సీఎం గారు చాలా బాగా చేస్తున్నారండి. అలాగే చేస్తారు కూడా అండి. ఒక సంవత్సరం ఆగాలండి. ఆయన అందరూ కూడా ఇంకా ఏం చేస్తారని చెప్పేసి భావిస్తున్నారు. ఆయన అమరావతిలో కూర్చొని మన పిఠాపురంలో ఏం చేయాలని చెప్పేసి ప్రతి క్షణం కూడా పోరాడుతున్నారండి. ఒక సంవత్సరంలో మీకు రూపురేఖలన్నీ కూడా మారిపోతాయని మేము చెప్తున్నామండి కూటమి ప్రభుత్వం తరఫున. అసలు అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమైనా కనిపిస్తుందా మీకు? చాలా గట్టిగా కనిపిస్తుందండి. గత ప్రభుత్వం మీరు పోల్చుకుంటే హత్యలు, ఒక మానభంగాలే కాదు, లేకపోతే ఒక రేట్లు పెంచడమే కాదు, లేకపోతే అనేక సమస్యలు ఒకటి కాదు ఎన్నో ఉన్నాయి చెప్పుకోండి. కానీ ఈ మనం ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీద ప్రజలు నమ్మకం పెట్టుకుని గెలిపించారండి. ఆ గెలిపించిన ప్రకారం కూడా ప్రణాళికతో ముందుకెళ్తున్నారండి. ఆ ప్రజలు నమ్మకాన్ని ఎక్కడ కూడా ఒమ్ము చేయకుండా మన పవన్ కళ్యాణ్ గారు పైన చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకు తీసుకెళ్తున్నారండి. ఇప్పుడు ఈ పిఠాపురంలో వంగ గారి పరిస్థితి ఏంటంటారు? వంగ గీత గారి పరిస్థితి? వంగ గీత గారు మీకు లాస్ట్ మినిట్ మన జగన్ గారు వచ్చి బొమ్మలాట ఆడారండి. ఆ బొమ్మలాట ఏంటంటే పసుపు కుంకాలు నన్ను గెలిపించకపోతే ఈ పిఠాపురం నుంచి నేను పసుపు కుంకాలు ఇచ్చి పంపించాలన్నారు. మరి ఏంటి అక్కడ ఇప్పుడు వచ్చి కనిపించలేదు. మరి ఆ రోజు అన్న మాటకి మీరు తర్వాత గెలిచాక కూడా నేను ముందుకు వెళ్తాను, నీ ప్రజలతో ఉంటానన్నారు. ఇంకెందుకు ప్రజలతో ఉండడం? మీరు దేనికి ఉండడం ప్రజలతోటి? మీరు ఆల్రెడీ నన్ను గెలిపించకపోతే నేను ఈ నియోజకవర్గాన్ని వదిలేసి వెళ్ళిపోతాను అన్నట్టు మాట్లాడారు. అసలు నేను చనిపోతాను అన్నట్టే మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మీ మాటలు నమ్మకుండా ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో నేను ఆల్రెడీ మీడియాతో కూడా చెప్పానండి, 1,00,000 పైగా మెజారిటీ వస్తుందని చెప్పాను. 1,00,000లో మినిమం 75,000 పైన మెజారిటీ వచ్చారు ప్రజలు. అంటే మీ మాటని ఎక్కడ కూడా నమ్మలేదు ప్రజలు. జగన్ గారి మాట నమ్మలేదు, మీ మాట నమ్మలేదు, మీ తోలుబొమ్మలాట్ల ప్రజలు నమ్మలేదు. కాబట్టి మీ మాటల్లో మూసుకుని మీరు నియోజకవర్గాన్ని వదిలి వెళ్ళిపోతే మంచిదని మేము కోరుకుంటున్నాం. ఆల్రెడీ ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ మరి ఇంకా 30 సంవత్సరాల వరకు పవన్ కళ్యాణ్ గారిని చూస్తారండి. అందులో మొగమాటమే లేదు. మీరు ఎన్ని చేసుకున్నా, ఎన్ని తోలుబొమ్మలాట్లాడినా, ఇంకొకరు వచ్చినా సరే, ఇంకొకరు వంగగీత గారు కాకపోయినా ఇంకొకరు వచ్చినా సరే మిమ్మల్ని గెలిపించే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ప్రజలు చూసి ఇసుకుపోయారు. మిమ్మల్ని పిఠాపురం నియోజకవర్గంలో ఇసుకుపోయారు. పైన అధికారం పైన మీకు ఇచ్చినప్పుడు 2019లో ఇచ్చారు. 2019లో మీరు చెప్పిన హామీలు ఏమీ నెరవేర్చలేదు. దానివల్ల 2024లో చూశారు. మీరు సర్దుకోవచ్చని నేను చెప్తున్నా భావన. వర్మ గారి పరిస్థితి ఏంటి? ఆయనకి ఏమైనా ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందని మీరు అనుకుంటున్నారా? పక్కా అండి. 100కి 200% పవన్ కళ్యాణ్ మన ఎస్విఎస్ఎన్ వరం గారి మాజీ తెలుగుదేశం ఎమ్మెల్యే వరం గారికి ఎమ్మెల్సీ ఇస్తారండి. ఎందుకు ఇస్తారంటే మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారండి. మన వరం గారిని నేను ముందుకు తీసుకెళ్తానని, చట్టసభలు తీసుకెళ్తానని. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం వరం గారు సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారండి. ఆ గెలుపు ఎలా ఉందో మీరు అందరూ చూశారు. కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు చెప్పారు, మన వరం గారి ఊరిలో కూడా చెప్పారండి, మిమ్మల్ని నేను పైకి తీసుకెళ్తానండి, నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది, మీకు రాబోయే ముందు మీకు ఎమ్మెల్సీ ఇప్పించి మీకు చట్టసభల్లో తీసుకెళ్తానని పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం మేము కూడా నమ్మకంగా ఉన్నామండి. వరం గారికి ఎమ్మెల్సీ వస్తుందండి, అది మాకు నమ్మకం ఉందండి. సో ఇప్పుడు మీ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం అప్పుడైతే మాట ఇచ్చారు కదా, రామ్ చరణ్ ఉపాసన కలిసి 10 ఎకరాల భూమి కొన్నారు, ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడతారని చెప్పేసి వార్తలు వచ్చినాయి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నేను విన్నానండి, నేను కూడా న్యూస్లో కూడా చూశాను. ఇక్కడ ఒకటండి, పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారంటే
తప్పకుండా చేస్తారండి. ఆ పవన్ కళ్యాణ్ గారి మాట మీద వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆయన ఇంకా ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి. అందులో భాగంగా మన కొనిదెల చరణ్ గారు ఇక్కడ ఉపాసన గారు కలిపి అది హాస్పిటల్ పెడదామని చెప్పేసి 10 ఎకరాలు తీసుకున్నారు. నేను కూడా న్యూస్లో చూశానండి. అలాగే అందులో 2 ఎకరాల చిల్డ్రన్తో హాస్పిటల్కి మిగతాదంతా గార్డెన్ కింద ఇస్తారని విన్నాను. చాలా సంతోషం అండి. ఇలా చేసుకుంటూ పోతే ప్రజలు మీరు వద్దన్నా సరే ఓట్లేస్తారండి. వద్దు బాబు మాకు పవన్ కళ్యాణ్కి మీరు ఓటు వేయదన్నారు అనుకోండి, తిరిగి కొడతారండి. మీరు 1,00,000 రూపాయలు ఇచ్చినా 2 లక్షలు ఇచ్చినా తిరిగి కొట్టి పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తామని 30 సంవత్సరాలు తీసుకెళ్తారండి ముందుకి. అలాగే నేను కూడా విన్నానండి, చాలా పైనుంచి వస్తున్నారు, స్థలాలు కొంటున్నారు అంటున్నారు. ఇలా కొనడం వల్ల ఏమవుతుందంటే అభివృద్ధి జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి జరుగుద్ది, గొల్లప్రోలు జరుగుద్ది, చేబ్రోలు జరుగుద్ది, ఉప్పాడు జరుగుద్ది. మేము కోరుకునేది అదే కదండి. మీ అందరూ ప్రజలంతా ఎందుకు ఓట్లేసామండి పవన్ కళ్యాణ్ గారికి, పైన చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి చెందాలని. ఆ మాట ప్రకారం ఇంకొక సంవత్సరం ఆగమన్నారండి పవన్ కళ్యాణ్ గారు. మీకు ఒక మాట ఇచ్చారు, 1 సంవత్సరం నన్ను వదిలేయండి, మీకు సంవత్సరం తర్వాత నీ ఎలా ఉంటుందో చూద్దరు కానీ అన్నారు. అంతకంటే 200% పైకి తీసుకెళ్తారని మా ఆశతో మీ ప్రజలు ఉన్నారు, పిఠాపురం ప్రజలు. పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసి మనీ కాపాడలేదు మాకు. ఇక్కడ మన జెండా ఎగరేయారంట, వచ్చి కనిపించాలి కదండి మాకు. అదండి ఆయన పరిపాలన ఎలా ఉంది? ఏమండి ఏం పరిపాలన ఏముందండి? ఇప్పుడు ఏమని చెప్పారు, ఏమి ఇచ్చారు, మాకు ఏం ఇవ్వలేదు, ఏమి రాలేదు. ఏమైనా ఇస్తుంటే పోనీ ఎలా ఉందని చెప్పగలుగుతామండి, ఎవరు రాలేదు కదా. ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు ఇప్పుడైతే? ఏం కావాలండి, కొద్ది రోడ్లు బాగోలేదు కదండి. తర్వాత ట్రాఫిక్ కాడ బాగోలేదండి, బాగా ట్రాఫిక్ బాగా విపరీతంగా ఉంది. తర్వాత రోడ్లు బాగోలేదండి. అదండి. మరి చెప్పారా ఇక్కడ ఇలా రోడ్లు బాగాలేదు అని చెప్పండి, అందరికీ చెప్తున్నాండి, వచ్చిన నాయకులు అందరికీ చెప్తున్నాం. ఏ నాయకులు చేశారండి మాకు? చూడండి ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఎలా ఉందో, ఎవరో ఉండరు, ఏటో ఉండరు. మరి పిఠాపురంలో వంగగీత పరిస్థితి ఏంటంటారు? ఆవిడే అంతే అండి, ఎవరు వచ్చినా అలాగ ఉంది. వంగగీత ఏముందండి, ఇప్పుడు పవన్ గారు వచ్చారు కదండి, చూస్తాం, కొత్తగా మారితే పర్వాలేదు, ఆయనకే ఇస్తాం మరి ఎక్కువగా మారితే. ఎమ్మెల్సీలో వర్మ గారిని పట్టించుకుంటారంటారు? అదేండి ఎమ్మెల్సీ ఉందో త్వరగా వర్మ గారిని చూసాం కదండి, ఇంకా కొత్తగా చూసేది ఏముంటుందండి. ఎలా ఉండేది ఆయన పరిపాలన? ఏముందండి, ఏమి లేదండి ఆయనది. ఆయన కూడా ఏం చేయలేదంటారా? చేశారండి, చేయలేదని మనం అనకూడదండి, చేశారు. కాకపోతే ఏంటంటే పరిపాలన మారాలి కదండి అప్పటికప్పుడు. ఏమంటే పవన్ గారు ఏమైనా వచ్చి మారితే బాగుంటుందని అనుకుంటున్నామండి, మరి ఆయన చేయాలి కదా. 80 రోజుల పరిపాలన ఎలా ఉంది? బాగా చేశారండి, బాగుంది. ఏం చేశారు? ఎలా అనిపించింది? రోడ్లు మరమ్మతులు చేయన్నారండి, రోడ్లు మరమ్మతులు చేయన్నారు, ప్యాచ్ వర్క్లు చేస్తున్నారు, పనులు బాగా చేస్తున్నారు. ఇంకా ముందు చేస్తారని నమ్మకం ఉందండి. ఇక్కడ మరి ఎమ్మెల్సీ వర్మ గారి పరిస్థితి ఏంటంటారు? ఎమ్మెల్సీలో ఆయనకి స్థానం దక్కుతుందంటారా? లేదండి, వరం గారు నమ్మకం అండి బాగా ఉంటాయి. వరం గారు నమ్మకం ఎత్తారండి, వరం గారు బాగా చేస్తారండి. ఆయన ఎప్పుడూ తోడుగా ఉన్నారండి, పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు ఇప్పుడు వరం గారు. మరి ఇక్కడ పిఠాపురంలో రామ్ చరణ్ వాళ్ళు 10 ఎకరాల స్థలం కొన్నారని అన్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అన్నారండి, హాస్పిటల్ ఏదో కట్టంత అన్నారు, బాగా మంచిదండి. హాస్పిటల్ కట్టంతే మాకు డెవలప్మెంట్ బాగా అవుతుంది కదా. ఇంకా మరి ప్రస్తుతానికి ఏం తెలియదు, ప్రస్తుతానికి కొన్నా అన్నారు, కొంటే చేస్తారండి. బాగానే ఉంది, బాగా చెప్పుకుంటున్నారు కూడా, అందరూ కావాలనుకున్నారు కదా, వచ్చారు, అయింది. ఏమన్నా డెవలప్మెంట్ చేశారనుకుంటారా? ఇంకా ప్రస్తుతానికి అయితే ఏం తెలీదు, మాది పిఠాపురం కాదు మెయిన్. వీళ్ళ పిఠాపురం వాళ్ళు, వీళ్ళని అడగని చెప్తారు. మాది పిఠాపురం కదా, మా వైజాగ్, ప్రెసెంట్ పిఠాపురంలో ఉండలేదు. బాగానే చేస్తారు అనుకుంటున్నాం, బాగా చేస్తారు. ఇక్కడ వర్మ గారికి ఎమ్మెల్సీ వచ్చే అవకాశం ఉందా? ఎమ్మెల్సీలో పదవి దక్కే అవకాశం ఉందా? ఆయన కూడా బాగా చేశారు కదా, ఆయన ఉన్నప్పుడు 5 ఏళ్ళు కూడా బాగా చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 80 రోజుల పరిపాలన ఎలా ఉంది? సూపర్ అండి, చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ గారు 80 రోజుల పరిపాలన ఎలా ఉంది? 80 రోజుల పరిపాలన అంటామా, మెయిన్ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలకి మంచి అభివృద్ధి చేశారు. ఎందుకంటే పంచాయతీలు ఇంతకుముందు కంటే ఇప్పుడు పంచాయతీలు ప్రెసిడెంట్లకి 25,000 50,000 చిల్లర ప్రతి పంచాయతీకి వేశారు. దానివల్ల పంచాయతీల్లో కాలువల్లో ఉన్న కూడుకున్న మట్టి కూడా బాగా తీస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే బాగుంది పవన్ కళ్యాణ్ గారి పరిపాలన, అధికారంలోకి వచ్చాక బాగుంది. పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడే కాదు ఎప్పుడు కూడాను పవన్ కళ్యాణ్ గారికి అభిమానంగా ఉంటుంది. ఈ రోజు కాదు ఆ రోజు కూడాను 60,000 దాటి వస్తుంది అనుకున్నాం, మెజార్టీ 70,000 73,000 వచ్చింది, సంతోషంగా ఉంది, బాగా చేశారు. మరి వంగగీత గారి పరిస్థితి ఏంటంటారు? వంగగీత గారి పరిస్థితి అంటే ఇప్పుడంటే మనం ఏం చెప్పలేం ఎలా ఉంటుందో. ఆ రోజుల్లో కూడా ఎమ్మెల్యేగా నెగ్గింది, ఎంపీగా నెగ్గింది, కానీ కాకినాడ ఎంపీగా ఏం పని చేయలేదు, ఏ ఊరు కూడా రాలేదు, ఏ పనులు కూడా జరగలేదు అప్పుడు, అంతే. అది
ఈ ఎమ్మెల్సీలో వర్మ గారికి ఏమైనా స్థానం దొక్కుతుందంటారా? ఎమ్మెల్సీ స్థానం ఈ ఎమ్మెల్సీలో అయితే చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వర్మ గారు, ఎస్పీఎస్ వర్మ గారు ఎంత సహకరించారో పవన్ కళ్యాణ్ గారికి అది దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు కూడాను వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వాలని మా అందరి కోరిక, ఇస్తారని మా నమ్మకం. 80 రోజుల పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉంది? సూపర్ ఉందాక పర్లేదు, బాగానే ఉంది. ఏమైనా చేంజ్ అనేది కనబడిందా? పర్లేదు, ప్రస్తుతానికి అయితే మారినట్టే కనబడుతుంది. అదే గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఏమైనా తేడా అనేది కనిపిస్తుందా? కొద్దిగా నాకైతే మారినట్టే బాగానే ఉంది, కానీ అప్పుడు మీద ఇప్పుడు కొద్దిగా ఇంకా చేయాలి, ఇంకా బాగా నీట్గా. 80 రోజుల పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉంది? అంటే ఇంకా చెప్పలేం కదమ్మా. ఇంకా అంటే గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఏమైనా తేడా అనేది కనిపిస్తుందా లేదా? తేడా అన్నది అంటే ఇంకా వీళ్ళు రన్నింగ్లో పడలేదమ్మా. ఆయన నెగ్గారు, ఆయన ఎక్కడికో వెళ్ళారు, వస్తారు, ఇంకా టైం పడుతుందని చెప్పారండి. ఇంకా 3 నెలలు పడుద్దమ్మా ఆయన ఇంకా లైన్లో పడడానికి. ఇంకా అన్నా క్యాంటీన్లో అన్ని కూడా పెట్టారు. బాగానే ఉందమ్మా, అది ఓపెన్ చేస్తున్నారు, అందరూ వెళ్తున్నారు, భోజనం చేస్తున్నారమ్మా, టిఫిన్ తింటున్నారమ్మా, అంతా బాగానే ఉందమ్మా. అంతే. సో ఇప్పుడు మీ పిఠాపురంలో రామ్ చరణ్ 10 ఎకరాల స్థలాన్ని కొన్నారంట కదా, ఆ విషయం తెలుసా మీకు? అలాగని అన్నారండి, మొన్న ఒక వ్యక్తి చెప్పారండి, మాకు తెలిసిందండి. ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుంటుంది కదమ్మా, పిఠాపురం డెవలప్మెంట్ అవుతుంది కదా, అంతా బాగానే ఉంటుందండి. అలాంటి మంచి పనులు చేస్తుంటే అందరికీ బాగుంటుంది కదమ్మా. మరి ఇక్కడ వర్మ గారి పరిస్థితి ఏంటంటారు? వర్మ గారి పరిస్థితి అయినా మంచోడమ్మా, ఆయన చెడ్డడానికి కాదంటలేదు. ఆయనకి ఎమ్మెల్సీలో పదవి దక్కుతుందంటారా? దక్కిద్దమ్మా, దక్కిద్ది. ఆయన తలుసుకుంటే దక్కిద్దండి.